నిమిషంలో ఫోటో తీసి అర నిమిషంలో నీకు ప్రింట్అవుట్ ఇచ్చే స్థితికి వచ్చింది ఈరోజు. టెక్నాలజీతో పాటు ఎంతో మందికి ఉపాధి కలుగుతా ఉంది. గతంలో మా చిన్నతనంలో ఒకే ఒక ఫోటో స్టూడియో, జ్యోతి ఫోటో స్టూడియోనే ఒకటి ఉండేది మెదక్ పట్టణంలో. కెమెరాలు కొనుక్కోలేక మీరు కారులో ప్రయాణిస్తూ కూడా మా ఫోటోగ్రాఫర్ సోదరులు చూడండి సార్, ఒక బైక్ మీద లైట్ స్టాండ్స్, కెమెరా కిట్, హ్యాండిల్ సరిగా తిరుగుతుందో తిరగదో తెలియదు సార్. కానీ ఆ లగేజ్ పెట్టుకుని నా ఫోటోగ్రాఫర్ అర్ధరాత్రి అపరాత్రి నిద్రకి కాదని భార్య పిల్లల పోషణ కోసం ఉండే అరకుర సీజన్ లో కష్టపడుతున్న సందర్భంలో యాక్సిడెంట్ల రూపంలో కారులో తీసుకెళ్లాల్సిన లగేజ్ కూడా బైక్ మీద పెట్టుకుని తీసుకెళ్తూ, ఒకవేళ కారు కొనుక్కుంటే అన్ సీజన్ లో ఈఎంఐలు కట్టలేక ఈ రోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్ గా ఉన్న వారిని ఖచ్చితంగా సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకున్నాను సార్. అలాగే ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డుల కోసం, ఫోటోగ్రాఫర్స్ గుర్తింపు కార్డుల కోసం గత సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం సార్. ఇటీవల కాలంలో గౌరవనీయులు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారు మా వేదికకు వచ్చారు సార్. ఆయన మాకు హామీ ఇచ్చారు సార్, బహుశా నేను రేపు సాయంత్రం ఆయన కలుస్తున్నాను సార్. అది కూడా మీ వంతుగా ప్రభుత్వం నుంచి ఈ ఫోటోగ్రాఫర్స్ కి ఐడి కార్డు ఇప్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను సార్. అలాగే నా ప్రమాణ స్వీకార సందర్భంగా హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు సార్. హైదరాబాద్ లో రాష్ట్ర సంఘానికి 500 గజాల స్థలంతో భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హామీ ఇచ్చారు సార్. అలాగే జిల్లాల్లో కూడా మీరు మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సార్, ఈ జిల్లా అసోసియేషన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా, వాళ్ళకి సెమినార్స్ చేయాలన్నా కూడా సార్ మీకు ఐడియా ఉంటుంది సార్. ఫీజీ ఫిల్మ్ గురించి మీరు డాక్టర్ గా హాస్పిటల్స్ లో ఫీజీ ఫిల్మ్ వాడుతూ ఉంటారు సార్. మిషనరీస్ కూడా ఉన్నాయి సార్ ల్యాబ్స్ లో. కానీ నేను ఫీజీ ఫిల్మ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ గా 2 రాష్ట్రాలకి తెలంగాణ కార్యదర్శి ఉన్నాను సార్. నేను ఎందుకు చెప్తున్నానండి సార్, నాలాంటి వాళ్ళు నా సోదర ఫోటోగ్రాఫర్స్ ని ఉచితంగా ఎడ్యుకేట్ చేద్దామన్నా కూడా హాల్ రెంట్ పే చేయలేక, భోజనాల ఖర్చులు భరించలేక ఈరోజు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో కూడా మీ సహకారంతో స్థానిక శాసనసభ్యులుగా మీ సహకారంతో ఈ జిల్లా కేంద్రంలో ఈ జిల్లా అసోసియేషన్ కోసం ఖచ్చితంగా స్థలాన్ని కేటాయించే ప్రయత్నం చేయడంతో పాటు ఒక భవన నిర్మాణాన్ని కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను సార్. అలాగే ప్రతి అంశం పైన ప్రభుత్వం మీద ఆధారపడే సంఘం మాత్రం మాది కాదు సార్. ఈ సమాజంలో, ఈ దేశంలో అత్యంత బాధ్యతాయుతమైన సంఘాల్లో ఒకటిగా మేము గొప్పగా